నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ సెంటర్లో శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి వేడుకలలో భాగంగా గురువారం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేత నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు జనసేన పార్టీ నేత కొట్టె వెంకటేశ్వర్లు ఆధ్వర్యం నిర్వహించగా తదితర జనసేన నాయకులు, ఆ ప్రాంత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సుమారు 2000 మంది వరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ నేత రాము, స్థానిక నాయకులు భాష తదితరులు పాల్గొన్నారు. కింద రెడీనా? ఓకే సార్. నా లోగో బాగా ఓకే సార్. బాలాజీ నగరు నడిబొడ్డులో గత 29 సంవత్సరాల నుంచి కృష్ణాష్టమి సందర్భంగా బాలాజీ నగర్ మిత్ర బృందం పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యాన్స్ అయిన కొట్టె వెంకటేశ్వర్ గారు మరియు మిత్ర బృందం అందరూ కూడా బాలాజీ నగర్లో గత 29 సంవత్సరాలుగా కృష్ణాష్టమిని చాలా బాగా నడిపిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా లేని విధంగా కృష్ణాష్టమిని 5 రోజుల పాటు కృష్ణ జయంతి నుంచి 1వ తారీఖు వరకు 5 రోజుల పాటు చాలా బాగా జరిపిస్తూ ఈరోజు ఈ సంవత్సరం ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. దానికి మమ్మల్ని ఆహ్వానించడం మాకెంతో కృష్ణాష్టమికి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆహ్వానానికి మాకు ఇచ్చినందుకు కొట్టె వెంకటేశ్వర మంత్రి గారు, అదేవిధంగా రావు అందరికి కూడా ఉండే ప్రతి నేను బాలాజీ నగర్లో 20 ఏళ్ళ నుంచి నేను ఇక్కడే ఉండేవాడిని. 1983 నుంచి 2020 వరకు కూడా బాలాజీ నగర్లో ఉండేది.
నాకు ఈ బాలాజీ నగర్ అందరూ కూడా బాగా మిత్రులు, నాకు ఉండే వాస్తవం. నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించిన అందరికీ బాలాజీ నగర్ వాస్తవాలందరికీ కూడా ఆ కృష్ణపరమాత్మ కూడా ఈ అవకాశాన్ని నాకు కల్పించిన ఇంత బాగా చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బాలాజీ నగర్లో చిరంజీవి ఫ్యాన్స్ మరియు జనసేన పార్టీ నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా ఇక్కడ ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహించడం, అదేవిధంగా ఇక్కడ ఈ సెట్టింగ్లు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి సెట్టింగులు. నెల్లూరులో ఉన్న భక్తులందరినీ కూడా ఆకర్షించుకుంటూ ఇక్కడ 5 రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా అన్నదానాలు, ప్రసాదాలు వితరణ అన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు కూడా ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి, ఫస్ట్ నుంచి కూడా భక్తిభావం కలిగి ఉంది కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం చేయగలుగుతూ ఉన్నారు. ఆయనకి శ్రీకృష్ణ పరమాత్ముడి ఆశీస్సులు ఎలవేళ్ళలో ఉండాలని చెప్పనేసి ఇటువంటి మంచి కార్యక్రమం 100 సంవత్సరాలు ఈ సెంటర్లో జరగాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విజయభాస్కర్ రెడ్డి గారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ఆయన ఇచ్చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సైడ్